నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన స్నేహబంధం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. కాఫీ తాగి వాలు కుర్చీలో కూర్చుని సాదత్ హసన్ మాంటో కథల పుస్తకం చదువుతూ ఉన్నాడు ఆకాష్. అతని గదిలోకి వచ్చింది సరయు. చెల్లెమ్మ, మరో కప్పు కాఫీ. పుస్తకంలో నుంచి తల బయటకు పెట్టి అడిగాడు. ఫార్మసిస్టువి, నీకు సాహిత్యం పిచ్చేమిటి? అడిగిందామె. మాంటో గొప్ప కథకుడు. గ్యాంగ్స్టర్సు, పింప్సు, వేశ్యలు, ట్రేడర్స్ చుట్టూ అతని కథలు అద్భుతంగా అల్లాడు. పాకిస్తాన్, ఇండియాలో వేల మంది అతని కథలు ఇష్టపడతారు. విలక్షణంగా ఉంటాయి అతని రచనలు. మాంటో గురించి చెప్తూ అన్నాడు. కాఫీ ఇస్తాను కానీ కారులో నన్ను లాలిత్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి అందామే. నిఖిత్ని తీసుకువెళ్ళకపోయావా? హయత్ నగర్ దగ్గర ఏదో వెంచర్ మొదలుపెట్టారట. స్నేహితులతో కలిసి ఉదయం 6 గంటలకి వెళ్ళిపోయాడు చెప్పింది. వర్షిత్ని తీసుకెళ్ళు. మళ్ళీ పుస్తకంలో తలదూర్చి అన్నాడు. వర్షిత్ నిన్నే ఏదో కంపెనీ ఆడిటింగ్కి వెళ్ళాడు కదా. 2 రోజులు కంపెనీ గెస్ట్ హౌస్లోనే అతని మకం. కాబట్టి నువ్వు నాతో రాక తప్పదు అందామే. లాలిత్ ఎవరు? అడిగాడు. నా క్లోజ్ ఫ్రెండ్. నాతో పాటే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. వాళ్ళ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేయించాలి. ఆమె క్యాన్సర్ పేషెంటు. ఆటోలో అయితే ఇబ్బంది పడుతుంది, కారులో తీసుకువెళ్దాము చెప్పింది. పుస్తకం బుక్ ర్యాక్లో పెట్టేసి, నువ్వు ఆర్డర్ వేశాక రాక తప్పుతుందా అన్నాడు. ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి, మరొకరి బలవంతంతో చేయకూడదు. నీకేదైనా అర్జెంట్ పని ఉంటే చెప్పు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అంది. నీ సంగతి నాకు తెలుసులే. నీ సొంత పని అయితే ఎవరి సహాయం తీసుకోకుండా నువ్వే పని పూర్తి చేసుకొస్తావు. సైకిల్ మీదో నడిచైనా వెళ్తావు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి ముందుంటావు. నీ మనసుకు అంత బాగా దగ్గరైన ఆ లాలిత్ ఎవరో చూడాలి. అరగంటలో రెడీ అయిపోతాను, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. కారులో లాలిత్య ఉండే ఇంటికి వెళ్ళారు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఆకాష్. హలో అన్నాడు లాలిత్యకు షేక్ హ్యాండ్ ఇస్తూ. తను నీకు ముందే తెలుసా? అడిగింది సరయు. 2 సార్లు షాపింగ్ మాల్లో కలిసాము. మాటలు కలిశాయి. షీ ఈజ్ వెరీ సోషల్ బీయింగ్. సరదాగా మాట్లాడుతుంది. మెల్లగా సరయుకే వినపడేటట్లుగా అన్నాడు. నీలాగే పుస్తకాల పురుగు. నీ లక్షణాలన్నీ ఉన్నాయి ఆ అమ్మాయికి కూడా అంది సరయు. లాలిత్య తల్లిని క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంది లాలిత్య ఆకాష్ వైపు చూస్తూ. మా సిస్టర్కి చెప్పవా థ్యాంక్స్? చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం అంతర్లీనంగా ఒకరమే అంది సరయు లాలిత్య భుజం మీద చేయి వేసి. బయటకు వస్తున్నప్పుడు హాస్పిటల్ గేటు దగ్గర ఎవరో లాలిత్య చేయి పట్టుకుని అటు ఇటు పోనివ్వకుండా ఆపేశాడు. ఆమె అతని చేతి పట్టు నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది. నాకు అర్జెంటుగా 50,000 కావాలి, నువ్విస్తే కానీ వదలను అన్నాడు అతను పెద్దగా అరుస్తూ. నేనేమన్నా నీకు బాకీ ఉన్నానా? ముందు చెయ్యి వదులు అంది లాలిత్య. మీ నాన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నిన్ను మీ అమ్మను మా ఇంట్లో వదిలేస్తే 10 ఏళ్ళు మేమే కదా నీ ఆలనా పాలన చూసుకుంది. గొంతు పెంచి అందరికీ వినపడేటట్లు అన్నాడు. వాడెవడో దొంగ వెధవ కాదు. దొంగ అయితే చేతిలోని బ్యాగును, మెడలోని ఒంటిపేట గొలుసును లాగేసుకుని వెళ్ళిపోయేవాడు. ఇదేదో కుటుంబ సభ్యుల పోట్లాట్లా ఉందనుకుని ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఆడకూతురు చెయ్యి పట్టుకుని లాగుతున్నావేమిట్రా, ముందు ఆ అమ్మాయి చెయ్యి వదులు అంటూ అతన్ని నిలవరించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఎవరు పట్టించుకుంటారు? అందులోనూ హాస్పిటల్ దగ్గర ఎవరి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. జబ్బుల గురించి, చికిత్సలకు అయ్యే ఖర్చు గురించి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళేవాళ్ళు. ఖాళీ అయిన జేబులతో బయటికి వచ్చేవాళ్లతో హడావుడిగా ఉంది. ఆకాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి చేయి వదులు అన్నాడు. లాలెత్తి చేయి పట్టుకుని 7 అడుగులు నడవవలసిన వాడిని నన్ను చేయి వదలమంటావేంటి అన్నాడు ఆ వ్యక్తి. చెయ్యి పట్టుకుని నడిచే విధానం అదేనా? ఆడపిల్ల చేతులు సుకుమారంగా ఉంటాయి. ముందు ఆ అమ్మాయి చెయ్యి వదిలి విషయం ఏమిటో చెప్పు అన్నాడు ఆకాష్. నేను లాలిత్య మేనమావని. మాకెన్నో లావాదేవీలుంటాయి. మధ్యలో నువ్వేవుడివి మా విషయాల్లో కలగ చేసుకోవటానికి? నీ పని నువ్వు చేసుకో అన్నాడు. లాగి అతని చెంప మీద ఒక్కటిచ్చాడు ఆకాష్. కళ్ళు బైర్లు కమ్మాయి అతనికి 2 నిమిషాల పాటు. వెంటనే తేరుకుని, నన్నే కొడతావురా? మా ఊరిలో నేను పేరు మోసిన రౌడీని. ఊళ్ళో వాళ్ళకే నేనంటే హడల్. మా మండలంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకు మన పేరు తెలుసు. ఎవడికి భయపడను.
అంటూ మీదికి వచ్చాడు లాలెత్తి చెయ్యి వదిలేసి. నీ ట్రాక్ రికార్డు బాగానే ఉంది. నువ్వు రౌడీ అంటే భయపడతాననుకుంటున్నావా? నువ్వంత మొనగాడు అయితే ఈ అమ్మాయి నాకు 5 లక్షల బాకీ ఉంది, ఆ డబ్బు ఇప్పించు, మళ్ళీ ఇటువైపు రాను అన్నాడు అతను. లాలిచ్చ వైపు చూశాడు. అతను చెప్పేది నిజమేనా అన్నట్లు. మా తాతగారింట్లో ఉన్నాము. ఏదైనా రుణపడితే ఆ పెద్ద ఆయనకు రుణపడి ఉంటాము, ఇతనికి కాదు. తాతయ్య అమ్మమ్మలు చనిపోవడంతో ఇంట్లో వీడి పెత్తనం మొదలైంది. మా అమ్మ పేరు మీద ఉన్న ఎకరం తన పేరు మీద రాయించుకున్నాడు. వీడికి మేము బాకీ లేము చెప్పింది లాలిత్య. మధ్యలో జోక్యం చేసుకుని, చూసావా మేనమావను, పైగా పెద్దవాణ్ణి, నన్ను పట్టుకుని వాడు వీడు అంటుంది. మర్యాద లేని వాళ్ళు. మా అక్క ఒంట్లో బాగుండలేదని తెలిసి పలకరించడానికి వచ్చాను. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తున్నదని మేనకోడలు అని మా అక్కయ్య చెప్పింది. ఇంతకంటే తక్కువ ఖర్చులో మా ఊళ్ళో వైద్యం చేయిస్తాను, వచ్చేయమంటే వీళ్ళిద్దరూ రానంటారు. ఇబ్బందుల్లో ఉన్నాను, కొంత డబ్బు సర్దండి అని అంటే ఒక్క మాట మాట్లాడరు. ఊగిపోతూ మాట్లాడుతూనే ఉన్నాడు నాగరాజు. చీప్ లిక్కర్ వాసన అతని నోట్లో నుంచి వస్తోంది. జేబులో నుంచి 2000 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చాడు ఆకాష్. గొడవ చేయకుండా మీ ఊరు వెళ్ళిపో, మళ్ళీ కనిపించుకో అన్నాడు అతనితో. ఆకాష్కు సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లాలిచ్చ మేనమామ. అతనికి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు? తాగి తందనాలాడతాడు. మీరు 500 ఇచ్చినా వెళ్ళిపోతాడు. మళ్ళీ నెలకో 2 నెలలకో మా ఇంటి ముందు చేరి రచ్చరచ్చ చేస్తాడు. మా అమ్మ వీడొచ్చినప్పుడల్లా 200 500 ఇచ్చి పంపేది. డబ్బు ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని గొడవ చేస్తూ ఉంటాడు. అలవాటైపోయింది వాడికి అలాగా అంది లాలిచ్చ కోపంగా. మీకంటే పెద్దవాడు కదా, 40 ఏళ్లకు పైగా వయసు ఉన్నట్లుంది అతనికి. అతను మాట్లాడుతూ ఉంటే మీరు చీదరించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటున్నారు. మీ అమ్మగారు మాత్రం అతనితో బాగానే మాట్లాడుతున్నట్టుంది అడిగాడు. మరొకసారి చెప్తాను అతని గురించి, ఉత్త నికృష్టుడు అంది లాలిచ్చ. ఇద్దరూ హాస్పిటల్లోకి వెళ్ళారు. లోపలికి వెళ్ళాక, నువ్వెందుకు వాడికి డబ్బుల సంగతి చెప్పావు? వాడు జలగలా నా వెంట పడ్డాడు. ఆ డబ్బు తనకిస్తే తానే నీకు వైద్యం చేయిస్తాడట. ఇన్ని రోజులు నిన్ను పట్టించుకొనివాడు. భీష్మగారు దయతలిచి 40 లక్షలు ఇస్తే ఆ డబ్బులో తనకు వాటా ఉందని మన వెంట పడుతున్నాడు అంది లాలిచ్చ తల్లితో. మీ మావయ్య చికిత్స కోసం బాగానే డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఎవరిచ్చారు అని అడిగితే ఓ మహానుభావుడితో లాలిచ్చ ఫ్రెండ్ మాట్లాడి 40 లక్షలు ఇప్పించిందని పొరపాటును చెప్పాను. వాడది పట్టుకుని గొడవ చేస్తున్నాడా అంది ఆమె తల్లి రేవతి. నీ తమ్ముడు వచ్చి పరామర్శ చేసేసరికి అన్నీ చెప్పేశావు. హాస్పిటల్ గేటు దగ్గర నన్ను నిలబెట్టి నానా యాగి చేశాడు. ఆకాష్ గారు వచ్చి ఒకటి పీకేసరికి దారికొచ్చాడు. ఆయన ఇచ్చిన 2000 తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడో వచ్చి నరకం చూపిస్తాడు అంది లాలిచ్చ. పిచ్చి వెధవ, వాణ్ణి గానే కొట్టారా అంది రేవతి నోరు తెరిచి తమ్ముడి మీద జాలిపడుతూ. చూసారా, హాస్పిటల్ గేటు దగ్గర చెయ్యి పట్టుకుని గుంజాడని, అసభ్యంగా ప్రవర్తించాడని చెప్తే వాడిని ఎందుకు కొట్టారని జాలిపడుతుంది. వాడి క్యారెక్టర్ మంచిది కాదు, దగ్గరకు రానివ్వద్దని 1,00,000 సార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ గాల్లో కలిసిపోయాయి. చూడండి వాడి మీద జాలి పడుతోంది అంది ఆకాష్తో. ఏం చేస్తూ ఉంటాడు అతను అడిగాడు. గుడ్డిగాడిదకు పళ్ళు తోముతూ ఉంటాడు. ఏ పని చెయ్యడు, గాలికి తిరుగుతూ ఉంటాడు. 2-3 సార్లు జైలుకు కూడా వెళ్ళాడు. భార్యను పుట్టింటికి తరివేశాడు. 2 ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తును గురించి కూడా ఆలోచించడు అంది ఆమె. ఆ మాటలకు అసహనంగా కదిలింది రేవతి. పరాయి వాళ్ల ముందు మేనమామ గురించి చెప్పకూడని విషయాలు చెప్పటం ఎందుకు అంది కూతురితో మెల్లగా. చెప్పకూడనివేమీ కావు. మీ తమ్ముడి ఘనకార్యాలు అందరికీ తెలియాలి కదా. ఆకాష్ పరాయి వ్యక్తం కాదు, సరి ఉండే ఇంట్లోనే ఉంటున్నాడు. నాకు కూడా ఆత్మీయుడు. మీ తమ్ముడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో నీకేం తెలుసు. చెప్పకూడనివి కూడా కొన్ని ఉన్నాయి అంది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, గొంతు ఎండుకుపోతుంది అంది రేవతి కూతురు టాపిక్ డైవర్ట్ చేయటానికి. చీరాల వెళ్ళింది సరయు తాతను చూడటానికి. భానుమూర్తి పక్కన కూర్చుని భుజం మీద చేయి వేసింది. నిన్ను చూసి సంవత్సరం దాటుతూ ఉంది. రమ్మనమని చెప్తే నువ్వు వచ్చేస్తావు నన్ను చూడటానికి. కొత్త ఉద్యోగం, మాటి మాటికి సెలవు పెట్టి నువ్వు ఇక్కడికి పరిగెత్తుకుని వస్తే నీ ఉద్యోగం ఎక్కడ పీకేస్తారని భయపడేవాడినమ్మా అన్నాడు ఆయన. ఆ భయం ఏమీ లేదులే తాత. మా ఎండి గారికి నేనంటే ఎంతో అభిమానం. ప్రతిరోజు ఆయనకు కనిపించాలి. ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం కోసం వెతుక్కోకూడదని కండిషన్ కూడా పెట్టాడు.
అంటే నా జాబ్ ఇక పర్మనెంట్ అంది. ఆయన పేరేమిటమ్మా? భీష్మ చెప్పింది మనవరాలు. ఎక్కడో ఆ పేరు విన్నట్లు అనిపిస్తుంది కానీ గుర్తుకు రావటం లేదు. హైదరాబాద్ సంగతులు మనవరాలు చెప్తూ ఉంది కానీ అవి బుర్రకెక్కటం లేదు. భీష్మ పేరు కూతురు కూడా ఏదో సందర్భంలో చెప్పింది. ఆ సందర్భం ఏంటో చాలాసేపు గుర్తుకు రాలేదు. మనసు మెదడు గదిలోకి వెళ్ళి శోధించడం మొదలుపెట్టింది. ఎప్పుడు విన్నాడు ఆ పేరు? ఎక్కడ విన్నాడు? సావేరి ఎవరినో ప్రేమించానని చెప్పింది. ఆ అబ్బాయి పేరేమిటి, ఏ కులం అని అడిగాడు కూతుర్ని. నాతో పాటే బీటెక్ చదివాడు భీష్మ, మన కులం కాదు అంది సావేరి. తను ప్రేమించిన అబ్బాయి తను గోల్కొండ పోర్టు దగ్గర దిగిన ఫోటో చూపించింది. ఆ ఫోటోను ముక్కలు ముక్కలుగా చింపేశాడు కోపంతో. మళ్ళీ ఎప్పుడు నీ మొహం చూపించకు, నేను చనిపోయానని తెలిసినా శవాన్ని చూడటానికి కూడా రాకు అని నిష్కర్షగా చెప్పేశాడు కూతురికి. 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది కూతురు. డాడీ, భీష్మకు నాకు సంబంధం తెగిపోయింది. నాకు పుట్టిన అమ్మాయిని నేనే పెంచుకుంటున్నాను. ఏదో చెప్పబోయింది సావేరి. ఫోన్ కట్ చేశాడు. దాని కర్మ, ఎవరు చేసుకున్నది వారు అనుభవించాలి. ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించొద్దని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా వినలేదు. వాడు వదిలేశాడని చావు కబురు చల్లగా చెప్తోంది. కూతురు బతికేలా అయిందని, తన భార్య చనిపోయింది దిగులుతో. ఆ వార్త కూడా సావేరికి చెప్పలేదు. అనవసరం, తనకు కూతురే పుట్టలేదని అనుకోవటం మొదలుపెట్టాడు. 10 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా ఓ ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుండి. చెప్పబోయే వార్త విని ఎక్కడ తను షాకుకు గురవుతానోనని ఆ ఫోన్ చేసిన వ్యక్తి నిదానంగా అసలు విషయం చెప్పాడు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. నా పేరు చంద్రమౌళి. మీ మనవరాలు నా కొడుకు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. మీ అమ్మాయి సావేరి అద్దెకుంటున్న ఇంటికి పక్కిళ్ళే మాది. అతను చెప్పుకుపోతున్నాడు అసలు విషయం వెంటనే చెప్పకుండా. నాకు మనవరాలు ఎవ్వరూ లేదు, కూతురు ఎప్పుడో చనిపోయింది అన్నాడు కోపంగా తను. మీ అమ్మాయి ఎప్పుడో చనిపోలేదండి. నిన్న రాత్రి కారు యాక్సిడెంట్లో చనిపోయింది. మీ మనవరాలు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తుంది. మీరు వచ్చి ఓదారిస్తే బాగుంటుంది. సావేరి మా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటుంది. ఆత్మాభిమానం పట్టుదల ఉన్న అమ్మాయి. మీరు వద్దన్నా ప్రేమించిన అబ్బాయితో కలిసిమెలిసి తిరిగింది. ఆ అబ్బాయి మూలంగానే గర్భవతి అయింది. కారణం ఏమిటో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడని, అతనికి తనకు మాటలు లేవని చెప్పింది. మా ఆవిడ సహాయంతో ఓ పక్క పుట్టిన పాప పెంపకం, మరొక వైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణించింది. తనకు ఎప్పుడన్నా ఏమైనా అయితే మీకు చెప్పమని మీ ఫోన్ నెంబర్ ఇచ్చింది. మా ఇంటి అడ్రస్ చెప్తాను, కాగితం మీద రాసుకోండి. మీరు వస్తానని గట్టిగా చెప్తే అమ్మాయి అంత్యక్రియలు మీరు వచ్చేదాకా ఆపుతాను. మీరు రాకపోతే ఆ పని నేనే చేస్తాను. మీ మనవరాలు మాకు బరువేమీ కాదు. మాకు హైదరాబాద్లో 2 ఇళ్లున్నాయి, పెనమకూరులో పొలాలున్నాయి. సరయును మేమే పెంచుకుంటాం అన్నాడు అతను. ముందు హైదరాబాద్ వెళ్ళకూడదనుకున్నాడు తను. చెప్పిన మాట వినలేదని కూతురి మీద కోపం, కూతుర్ని బుట్టలో వేసుకుని గర్భవతిని చేసిన అతని మీద అసహ్యం. కానీ వాళ్లకు పుట్టిన బిడ్డ ఏం పాపం చేసింది? మీరెవరూ రాకపోతే నేనే పెంచుకుంటానని పక్కింట్లో వ్యక్తి అన్నాడంటే పాప తనకేం కాదా? రక్త సంబంధం ఉన్న తను మౌనంగా ఎలా ఉంటాడు? సావేరి ఏ కారణం చేతనో ప్రేమించిన వాడికి దూరంగా ఉంటుంది. అతని నీడ తన బిడ్డ మీద పడకూడదనుకుంది. తాను వెళ్ళి సావేరి కూతుర్ని తీసుకురాకపోతే, సావేరి చనిపోయిన విషయం తెలుసుకుని అతను పాపను తీసుకువెళ్ళిపోతే, ఎవరి మూలంగా తన కూతురు జీవితం నాశనమైందో వాడి చేతుల్లో తన మనవరాలు పెరగాల? వీల్లేదు. పాప తన దగ్గరే ఉండాలి. సావేరిని తన మనవరాల్లో చూసుకుంటాడు. ఆ ఆలోచన రావటంతో హైదరాబాద్ వెళ్ళి సరయును తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడే భీష్మ పేరు వినటం. అతనే నా సరయు తండ్రి? తండ్రి పేరు కూతురికి పొరపాటును కూడా తెలియనీయకుండా సావేరి పెంచిందంటే అతని మీద ఎంత ద్వేషము విరక్తి పేరుకుపోయిందో. సరయు పనిచేసే కంపెనీ అధిపతి సావేరి ప్రేమించినవాడు కాకపోవచ్చు. తాను అనవసరంగా కంగారు పడుతున్నాడేమో. ఆ పేరు మరొకరికి ఉండొచ్చు కదా. వేడెక్కిన బుర్రతో తల పట్టుకుని కూర్చున్నాడు భానుమూర్తి. సరయు వచ్చి దగ్గరకు వచ్చింది. మీ నాన్న గురించి ఏమన్నా ఆరా తీసావా? మెల్లగా అడిగాడు. నాన్న పేరే నాకు తెలీదు. ఎక్కడుంటాడో ఏం చేస్తున్నాడో ఎలా ఎంక్వైరీ చేస్తాను అందామె. నువ్వు ఎవరి మూలంగా నీ తల్లి గర్భాన పడ్డావో అతను నీ గురించి తెలుసుకుని నీ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉండమని అడిగితే ఏం చేస్తావు? మనవరాలి సమాధానం కోసం ఎదురుచూస్తూ అడిగాడు.
ఎవరో వచ్చి ఎదురుగా నిలబడి నేను మీ నాన్నని అంటే ఆయన పాదాలకు నమస్కరిస్తాననుకుంటున్నావా? నెవర్. అమ్మతో పాటు నేనున్నప్పుడే రానివాడు ఇప్పుడు వస్తాడా? ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు తాత. నాన్నెవరో తెలుసుకోవాలని నేనే ఆరాటపడను. నీకెందుకు తాత ఈ పిచ్చి ఆలోచనలు? నీ కబుర్లు చెప్పు. అమ్మమ్మ నిన్ను బాగా చూసుకుంటుందా? ఏ లోటు లేదుగా? అడిగింది తాత చెయ్యి నిమురుతూ. భానుమూర్తి మనసులో చెలరేగిన ఆందోళన తగ్గింది. అప్పుడప్పుడు నువ్వు డబ్బులు పంపుతున్నావుగా. మీ అమ్మమ్మ నీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంది. నీకు కొడుకో కూతురో పుడితే దగ్గరుండి సేవలు చేస్తుందట. నన్ను బాగానే చూస్తున్నదిలే అన్నాడు ఆయన. హైదరాబాద్ వెళ్ళక ముందు రత్నాంబ అని పిలిచేది, కానీ ఎప్పుడు అమ్మమ్మ అని అనేదే కాదు. భానుమూర్తి రెండో భార్యను ఇప్పుడు అమ్మమ్మ అని సంబోధించడం ఆయనకు సంతోషాన్ని కలిగించింది. సరయు తిరిగి వెళ్ళేటప్పుడు 2-3 సీసాల నిండా కొత్తగా పెట్టిన పచ్చళ్ళు సర్దిచ్చింది. తాతను తీసుకుని హైదరాబాద్ వచ్చేయి అంది సరయు రత్నాంబతో. తొందరగా పెళ్లి చేసుకో, నీ పెళ్లికి వస్తాం అందామే. భానుమూర్తి నవ్వుకున్నాడు. ప్రేరణ ఇంటికి వెళ్ళాడు వర్షిత్. మైస్పేస్ గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించింది ప్రేరణ. 1-2 సార్లు నిఖిత్ ఇంట్లో అతన్ని చూసి ఉండటంతో గుర్తుపట్టింది. మీ పేరు వర్షిత్ కదూ? తలూపాడు. మీ ఫ్రెండ్ నిఖిత్ ఎలా ఉన్నాడు? మరొక గర్ల్ ఫ్రెండ్ని వెంటేసుకొని తిరుగుతున్నాడా? అడిగింది ఆమె, స్విమ్మింగ్ చేస్తున్న చిన్నపిల్లలను చూస్తూ. నవ్వేసి ఊరుకున్నాడు వర్షిత్. నేనేం చిన్నపిల్లల అసూయతో మాట్లాడుతున్నాను అనుకున్నావా? నన్ను బ్రతిమాలమని నిన్ను పంపించాడా? నువ్వేమన్నా బ్రోకర్వా? అంది. నేను మిమ్మల్ని కలవటానికి వస్తున్నట్లు అతనికి చెప్పలేదు. ఎందుకో నాకే మిమ్మల్ని కలిసి వాడి పరిస్థితి చెప్పాలనిపించింది అన్నాడు దిగులుగా. ఏమైంది నిఖిత్కి? ఈజ్ హీ ఆల్ రైట్? ఆదుర్దాగా అడిగింది. ఆ అమ్మాయి మనస్తత్వం కొద్ది కొద్దిగా అర్థమవుతోంది వర్షిత్కి. గర్ల్ ఫ్రెండ్ని వెంటేసుకొని తిరుగుతున్నాడా అన్నప్పుడే తను బ్రేకప్ చెప్పింది కాబట్టి అతను మరో సోషల్ బటర్ఫ్లైతో తిరుగుతున్నాడేమోనని అనుమానపడుతుంది. ఓ విధంగా ఆందోళన పడుతోంది. నిజంగా బ్రేకప్ చెప్తే అతని గురించి ఎందుకు ఆలోచిస్తుంది? తనతో మాట్లాడటానికే ఇష్టపడదు. నిఖిత్కి ఒంట్లో బాగోలేదేమోనని ఆదుర్ద కనిపించింది ఆమె మాటల్లో. నిజమైన ప్రేమ ఉన్న చోట జలసీ కూడా ఉంటుంది అనుకున్నాడు. అతనితో మీరెందుకు గొడవ పడ్డారు? అడిగాడు. ఎందుకు గొడవ పడ్డానో చెప్పలేదా? అసలు మీరెందుకు వచ్చారు? ఫ్రెండ్షిప్ ఈజ్ ఫుల్ టైం రెస్పాన్సిబిలిటీ. ఒకసారి స్నేహితులం అయ్యాక ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నాకెందుకు అని వదిలేయకూడదు. 1 రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడు నిఖిత్. మందు పార్టీల్లో ఎంతో సరదాగా ఉండేవాడు, మౌనంగా ఉండిపోతున్నాడు. ఎందుకు ఇలా తయారయ్యాడో అర్థం కాక ఓ రోజు నేను ఆకాష్ వాడిని నిలదీశాము. అప్పుడు చెప్పాడు మీతో గొడవ పడిన సంగతి. గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ వైపు నడిచింది ప్రేరణ. ఆ అమ్మాయి పక్కనే నడుస్తూ నిఖిత్ మంచితనము, అందరినీ ఆదుకునే తత్వం గురించి చెప్పాడు. హీ ఈజ్ నైస్ గై. మా ముగ్గురి మధ్యన గట్టి ఫెవికాల్ బంధం ఉంది. ఫ్రెండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అనుకుంటాం. కాలం గడిచే కొద్దీ మా ముగ్గురి మధ్య అనుబంధం మరింత బలపడుతూ ఉంది. సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే ఏ బంధమైనా నిలిచేది అన్నాడు. అతని మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి, మీ మధ్యలో ఓ అమ్మాయి దూరిందిగా అంది ప్రేరణ అక్కసుగా. అవును, చిట్టి చెల్లెలులా సరయు మా ఇంట్లోకి అడుగుపెట్టింది. నిఖిత్ ఆ అమ్మాయికి చిన్నప్పటి ఫ్రెండు. వాళ్ళమ్మ ఏది తినటానికి పెట్టినా చెల్లికి కూడా పెట్టు అంటూ వాళ్ళ అమ్మను అడిగి తీసుకుని పరిగెత్తుకుంటూ పక్కింట్లో అందుకుంటున్న సరయుకు పెట్టేవాడుట. హైదరాబాదు ఆ అమ్మాయికి కొత్త. ముందుగా చెప్పకుండా లగేజ్తో నిఖిత్ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. చిందరవందరగా ఉండే మా రూములను నీటుగా సర్దేది. 3 మగపిల్లలు ఉన్న ఇంట్లో సర్దుకుపోయే శక్తి మా చెల్లెమ్మకుంది. ఆ అమ్మాయి వచ్చాక మా తాగుడు అలవాటు కూడా చాలా వరకు తగ్గింది. రోజు తాగేవాళ్ళం. ఇప్పుడు నెలకు 1-2 సార్లు తాగుతున్నాం అంతే. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇక నిఖిత్ విషయానికి వస్తే, నువ్వు దూరంగా జరిగిపోయావన్న బాధ కన్నా సరయుతో అతనికి ఉన్న బంధాన్ని తప్పుగా భావించావని బాధపడుతున్నాడు. సే సారీ టు హిమ్. సరయుతో నువ్వు కూడా ఫ్రెండ్షిప్ చెయ్యి. స్నేహబంధానికి ఉన్న విలువ తెలుస్తుంది. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు అన్నాడు. తను చెప్పాల్సింది చెప్పానన్న ఆత్మతృప్తితో. నిఖిత్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అడిగింది ప్రేరణ. వాళ్ళ ఊరెళ్ళాడు. 2-3 రోజుల్లో తిరిగి వస్తాడు. అతను తిరిగి వచ్చాక మాట్లాడు చెప్పాడు. ఏ ఊరు వాళ్ళది? అడ్రస్ ఉంటే ఇవ్వు. కొంపతీసి వాళ్ళ ఊరు వెళ్తావా ఏంటి? నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే నిఖిల్ వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు?
ముందు నిఖిత్తో ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు వర్షిత్. అడ్రస్ చెప్పు, ఆ ఊరు చూడాలని ఉంది అంది ప్రేరణ. పెనమకూరు అడ్రస్ ఇవ్వక తప్పలేదు వర్షిత్కి. హైదరాబాద్ నుండి విజయవాడ కారులో వచ్చింది ప్రేరణ. అక్కడి నుండి మచిలీపట్నం రూట్లో ఉయ్యూరుకు చేరుకుంది. ఉయ్యూరు వరకు 4 లైన్ల రహదారి కావడంతో డ్రైవింగ్కు ఇబ్బంది కలగలేదు. పెనమకూరుకు ఎలా వెళ్లాలో తికమక పడింది. రోడ్డు పక్కన కారాపి నడిచి వెళ్లే వాళ్ళని, ఆటో వాళ్ళని అడుగుతూనే ఉంది. అయినా కన్ఫ్యూజన్లా పడిపోయింది. తికమక పెట్టించే సన్నటి రోడ్లు, రోడ్డు మీద చెరుకు బళ్ళు, వాటిని తప్పుకు వెళ్లటం ఎంతో ఇబ్బంది పెట్టింది. ఎదురొస్తున్న ఎడ్ల బండి పక్కకు తప్పుకుంటుందేమోనని అదే పనిగా హారన్ కొట్టింది. ఎడ్లు ఆ హారన్ శబ్దానికి బెదిరి కారు మీదకు దూసుకొచ్చాయి. రోడ్డు పక్కనున్న కాలువలకు వెళ్లలేదు కారు. అదృష్టవశాత్తు సడన్ బ్రేక్ వేయటం వల్ల ఎడ్ల బండి తోలే అతను పగ్గాలు గట్టిగా లాగి ఎద్దుల్ని అదుపులోకి తీసుకోవడంతో కాలువలో కారు దిగబడిపోయే ప్రమాదం నుండి బయటపడింది. ఏమ్మా, కారు నడపటం కొత్త, ఈ రూటు కొత్త అడిగాడు బండి తోలే వ్యక్తి. ఇదే మొదటిసారి పల్లెటూళ్ళ వైపు రావటం అందామే. అనుకున్నానులే. ఎక్కడి నుంచి కారు నడుపుకుంటూ వస్తున్నావు? అతనికెందుకు అధిక ప్రసంగం అనుకుంది మనసులో. హైదరాబాద్ నుండి. అబ్బో, అక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే కారు నడుపుకుంటూ వస్తున్నావా? ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి ఆ అమ్మాయి వైపు చూశాడు. పెనమకూరికి ఇదే నా దారి అడిగింది. ముందు కొమ్మమూరు వస్తుంది, దాటితే కనకవల్లి అగ్రహారం, ముందుకు వెళితే పెనమకూరు. తిన్నగా వెళ్ళు. ఎదురు ఎడ్ల బండి వచ్చినప్పుడు పక్కకు తీసుకొని కారును హారన్ కొట్టబాక జాగ్రత్తలు చెప్పాడు అతను. రోడ్డుకు 2 వైపులా పచ్చటి పొలాలు ఆకుపచ్చ తివాచీ పరిచినట్లు కనిపించాయి. ఎక్కడ చూసినా అరటి తోటలు, చెరుకు తోటల్లో పనిచేసే వ్యవసాయదారులు కనిపించారు. సిటీలో పుట్టి పెరిగిన ఆమెకు ఆ వాతావరణమే కొత్తగా వింతగా అనిపించింది. సినిమాల్లో, ఫోటోల్లోనే పచ్చటి పొలాలు చూసిన అనుభవం ఆమెది. పల్లెటూళ్ళలోకి చొచ్చుకుపోతూ ఉన్న కారు అదుపులో పెట్టుకుంటూ జాగ్రత్తగా మెల్లగా నడిపింది. ఎందుకొచ్చానరా భగవంతుడా ఈ పల్లెటూళ్ళలోకి అనుకోలేదు. నిఖిత్ మీద ప్రేమ అక్కడికి లాక్కొచ్చింది. అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చాననుకుంది. చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూసి మురిసిపోయింది. ఆమెకు అప్పటి వరకు తెలిసింది గేటెడ్ కమ్యూనిటీ లైఫ్, పబ్బులు, రిసార్ట్లు, అబ్బాయిలతో కలిసి డ్యాన్సులు. సినిమా హాల్లో నిఖిత్పై ఒదిగిపోయి ముద్దులు పెట్టుకోవటం, అదే జీవితం అనుకుంటూ ఉంది. సిటీ లైఫ్ తన జీవితానికి పాస్వర్డ్ అనుకుంది. తన స్నేహితురాళ్ళంతా తనను గట్సీ అని ముద్దుగా పిలుస్తారు. గట్స్ ఉన్న అమ్మాయిగా ఎదగటానికి తన తండ్రి కూడా ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు తండ్రికి కూడా చెప్పకుండా పల్లెమాట పట్టింది. ఆయనేం కంగారు పడడు. ఆడపిల్ల ఒంటరిగా పట్టణం నుంచి పల్లెటూరు ఎందుకు వెళ్ళింది, చిక్కుల్లో పడదు కదా అని అనుకోడు. కాలువ మీద ఎత్తుగా ఉన్న వంతెన దాటుకుని పౌల్ట్రీ ఫారమ్స్ దగ్గరకు వచ్చి గేదెల్ని చెరువుకు తోలుకు వెళ్తున్న 15 ఏళ్ల కుర్రాడి దగ్గర కారాపి, చంద్రమౌళి గారి ఇల్లు ఎక్కడా అని అడిగింది. ఊళ్ళో 3 చంద్రమౌళులు ఉన్నారు. ఒక ఆయన పూజారి చంద్రమౌళి, రెండో పెద్ద ఆయన ఇంజనీరు చంద్రమౌళి, మూడో ఆయన సోగ్గాడు. ఎప్పుడు సిల్కు లాల్చి తెల్లటి పంచ కట్టుకుని నోట్లో సిగరెట్తో మోటార్ బైక్ మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళల్లో ఎవరు కావాలి అడిగాడు. ఇంజనీరు చంద్రమౌళి అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన పెద్ద ఆయనే కాదు? వాళ్ళ అబ్బాయి పేరు నిఖిత్. వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తావా? ఇదేం పట్నమా ఇల్లు తెలియకపోవటానికి? నలుగురిని అడిగి 4 అడుగులు వేస్తే ఏ ఇంట్లో ఎవరుండేది తెలిసిపోతుంది. రైతు భరోసా కేంద్రం పక్కనే ఉంది ఇల్లు. వసపిట్టలా చెప్పుకుపోయాడు ఆ కుర్రాడు. చంద్రమౌళి ఇంటి ముందున్న ఆవరణలో వేప చెట్టు నీడలో కారు పార్క్ చేసి వరండా దగ్గరకు వచ్చింది ప్రేరణ. ఇంటి ముందు కారు ఆగటం గమనించి హాల్లో నుంచి బయట వరండా దగ్గరకు వచ్చాడు చంద్రమౌళి. చేతుల బనియను, లుంగీ మీద ఉన్న ఆయన్ని చూసి ఇంట్లో పనిచేసే మనిషి ఏమో అనుకుంది. నిఖిత్ ఉన్నాడా ఇంట్లో దర్పంగా అడిగింది. ఎక్కడో పొలాల్లోనూ తోటల్లోనూ తిరుగుతూ ఉంటాడు. ఆకలి వేసినప్పుడు ఇంటికి వస్తాడు. ఏం పని మీద వచ్చారు? బ్యాంకులో పని చేస్తారా? నిఖిత్ మీ బ్యాంకులో లోన్ ఏమన్నా తీసుకున్నాడా అడిగాడు ఆయన. లేదు లేదు, నేనే అతనికి బాకీ పడ్డాను, అది తీర్చేద్దామనే వచ్చేశాను అని అందామనుకుంది. తన ఎదురు నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి వాలకం చూస్తూ ఉంటే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి కాదు అని నిర్ధారించుకుంది. మీరెవరు అడిగింది. మా ఇంటికి వచ్చి నన్నే ప్రశ్నలు వేస్తున్నారే. ఇంట్లో వాళ్ళ వివరాలు కారులో వచ్చి అడుగుతున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ అడిగాడు ఆయన. కాదండి, నిఖిత్ గర్ల్ ఫ్రెండ్ని. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి.
నిఖిత్ గర్ల్ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వెతుక్కుంటూ వచ్చిందా? ఓ, నిఖిత్ గడ్డం పెంచుకొని పొలాల గట్ల మీద పిచ్చివాళ్ళ ఎందుకు తిరుగుతున్నాడో అర్థమైంది చంద్రమౌళికి. నేను నిఖిత్ తండ్రిని, లోపలికి రామ్మా అన్నాడు. భోజనం వడ్డించమని చెప్పి బయట వరండాలో నిలబడి ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్బాయి ఈయన అనుకుంటూ వచ్చింది చంద్రమౌళి భార్య. ఈమె నిఖిత్ స్నేహితురాలు, హైదరాబాద్ నుండి వచ్చింది. ఎప్పుడు బయలుదేరిందో, దారిలో ఏమన్నా తిన్నదో లేదో, లోపలికి తీసుకువెళ్ళి ముందు భోజనం పెట్టు అన్నాడు ఆయన భార్యతో. వారం రోజులైంది నిఖిత్ హైదరాబాద్ నుండి వచ్చి. ఎందుకు వచ్చాడో చెప్పడు. రాత్రులు సరిగ్గా నిద్రపోవటం లేదు. 6 బయట తెల్లవారుజాము వరకు కూర్చుంటాడు. కొడుకు ఇంటికొచ్చాడని వాళ్ళమ్మ రకరకాల కూరలు చేస్తే ఏది ఇష్టంగా తినడు. వాడే మనసు విప్పి చెప్పేంతవరకు అడగకూడదని అనుకున్నాడు చంద్రమౌళి. భార్యను పక్కకు పిలిచి, ఆ అమ్మాయిని గుచ్చి ప్రశ్న అడక్కు, వాళ్ళేం చెప్తే అది విను. ఆ అమ్మాయిని మనవాడు ప్రేమించినట్లున్నాడు, ఏదో గొడవ పడినట్లున్నారు. పట్నం ప్రేమికుల పేచీలు ఇలాగే ఉంటాయి. భార్య చెవిలో మెల్లగా ఊదాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుంది ప్రేరణ. నిఖిత్కి ఇష్టమైన డ్రెస్ వేసుకుంది. ఆ అమ్మాయికి భోజనం వడ్డించబోయింది అన్నపూర్ణమ్మ. మీరు కూడా లంచ్ చేయండి అంది ప్రేరణ. అబ్బాయి ఇంకా రాలేదమ్మా, వాడొచ్చాక వాడికి పెట్టి నేను తింటాను, నువ్వు తినేసేయి అందామే. అయితే నేను కూడా ఆగుతాను, అందరం కలిసే లంచ్ చేద్దాం అంది ప్రేరణ. మధ్యాహ్నం 3ంటికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందు కారు ఎవరిదో గుర్తుపట్టేశాడు. వెంటనే ప్రేరణను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెతో మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయి తల మరో పక్కకు తిప్పుకున్నాడు. ఆకలి అవుతుందా ఆంటీ, మా ఇద్దరికి అన్నం పెట్టండి అంది ప్రేరణ అన్నపూర్ణమ్మతో. నవ్వుకుంటూ ఆమె వాళ్ళిద్దరికీ వడ్డించింది. సాయంత్రం చెరువు కట్టవైపు వెళ్తున్నానని బయటకు వెళ్ళాడు చంద్రమౌళి. కామాక్షి అమ్మగారింటికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ దీపారాధన ఒత్తులు తెచ్చుకుంటానని. ప్రేరణను నిఖిత్ను ఒంటరిగా వదిలేయాలని వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. ఇంటి వెనక వైపున్న బాదం చెట్టు దగ్గర నిలబడ్డాడు నిఖిత్. అతని దగ్గరకు వచ్చి పక్కన నిలబడింది ప్రేరణ. నా మీద కోపం పోలేదా? వెరీ సారీ. మీ ఇంట్లో ఉన్న సరయు గురించి నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఆ తర్వాత నా ప్రవర్తన మీద నాకే అసహ్యం వేసింది. మా నాన్న కూడా నన్నే కోప్పడ్డాడు. ఆయన ఎప్పుడూ నన్ను ఒక్క మాట అనడు. నీతో పోట్లాడి పెట్టుకున్నందుకు కాదు ఆయన నన్ను మందలించింది. 3 అబ్బాయిలు ఉన్న ఇంట్లో సరయు ఉన్నంత మాత్రాన తప్పుగా మాట్లాడాలా? వివిధ వృత్తుల్లో ఉండేవాళ్ళు, స్త్రీ పురుషులు 4 గోడల మధ్య రాత్రులు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఊహించటమే నేరం. అందరినీ గౌరవించటం ముందు నేర్చుకో అని మా నాన్న చీవాట్లు పెట్టాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను. వర్షిత్ కూడా నా కళ్ళు తెరిపించాడు అందామె. కన్నీళ్ల పర్యంతమైన ఆమెను చూసి కొంచెం మెత్తపడ్డాడు నిఖిత్. 2 విషయాల్లో అతను మానసికంగా దెబ్బతిన్నాడు. సరయు తమతో కలిసి ఉండటాన్ని ఆమె తప్పుపట్టడం. 2 ఏళ్ల నుంచి ప్రేరణకు తనకు మధ్య రిలేషన్షిప్ ఉంది. తరచూ కలుస్తూనే ఉండేవాళ్ళు. మనసులో అనుమాన బీజం పడినప్పుడు తనతో ఆమె చర్చించి ఆ విషయం గురించి మాట్లాడి అనుమానాన్ని తొలగించుకోవాలి. కానీ అది మొక్కై మానయ్యే వరకు మౌనంగా ఉండి తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గెట్ లాస్ట్ అంటాం ఏంటి? హ్యూమన్ మైండ్ ఎప్పుడూ కన్నింగ్గానే ఉంటుంది. మోసం చేయాలనే ప్రయత్నిస్తుంది. అనుమాన గుర్రంలా దౌడు తీస్తూ ఉంటుంది. దానికి కళ్ళెం వేసి అదుపులో పెట్టుకోవాలి. ప్రేమించిన వ్యక్తి మనసు ఎప్పుడూ గాయపరచకూడదు ప్రేరణ. అవతలి వ్యక్తిని డామినేట్ చేయాలనో డిక్టేట్ చేయాలనో ప్రయత్నించకూడదు. లవ్ ఈజ్ డీప్ అండర్స్టాండింగ్. అది అర్థం చేసుకోకపోతే ఎలా? వేదనతో కూడిన మాటలు అతని నోటి నుండి వచ్చాయి. కొద్ది రోజుల ఎడబాటుకి అతను ఎలా కృంగిపోయాడో ప్రేరణకు అర్థమైంది. అతని నడుం చుట్టూ చేతులు బిగించి ఐఎమ్ వెరీ సారీ అంది. ఆమె తానెక్కడ ఉన్నాడో తెలుసుకుని వెతుక్కుంటూ లాంగ్ డ్రైవ్ చేస్తూ తన కోసం వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని తృప్తిపరచడం అంటే నోట్ల కట్టలు గుట్టగా పోసి ఆ గుట్ట మీద కూర్చోబెట్టడం కాదు. ఒంటి నిండా గోల్డ్ ఆర్నమెంట్స్ దిగేయటం కాదు. ఆమె గుండెలో గులాబీ వాసనలు నింపాలి. మల్లెపూల సౌరభం ఇద్దరిని చుట్టుముట్టేయాలంటే తీయటి ముద్దు ప్రేమతో నింపిస్తే చాలు. అదే చేశాడు నిఖిత్. పరవశించిపోయింది ప్రేరణ. అందంగా మెరుస్తున్న ఆమె చెక్కిళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు. ప్రేమికుల బంధానికి ఏ ఫార్ములా ఉండదు. అవతలి వ్యక్తి మనసెరిగి ప్రవర్తించడమే. మీ ఊరు చూడాలి, పొలాలు, తోటలు, పంట కాలువలు అన్నీ చుట్టేసి వద్దాం. 3 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. నా స్పీడ్కు మీ అమ్మా నాన్నలు ఎలా తట్టుకుంటారు అందామె.
3 రాత్రులు నువ్వు ఇక్కడ గడుపుతానంటే ఊరంతా గోలగోల అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? పెళ్లి కాకముందే మీ వాడితో తిరుగుతుందేమిటి? మీ ఇంట్లో ఎందుకుంటుంది అంటూ మా అమ్మ నాన్నలను రాక్ష ప్రశ్నలు వేసి విసిగిస్తారు ఊళ్ళో వాళ్ళు అన్నాడు అతను. మనం ఎన్నో రాత్రులు గడిపాం కదా సిటీలో, అమాయకంగా అంది. మన లైఫ్ స్టైల్ ఇక్కడ వాళ్ళకు తెలియదు కదా. ముందు 3 ముళ్ళు పడి ఆ తర్వాత ఎక్కడ తిరిగినా పర్వాలేదని చెప్తూ ఉంటారు. ముహూర్త కాలంలోనే అమ్మాయి అబ్బాయి ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం ముద్ద ఉంచుతారు. అప్పుడే వారిద్దరి మధ్య ఉన్న దుప్పటో తెరో తొలగించేస్తారు. ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో వధూవరులు ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ లీనమైపోతారు. అప్పుడు వారి మనసులు కూడా ఒకటైపోతాయని మా అమ్మ చెప్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా మా ఇంట్లో మనిద్దరం ఒకే గదిలో పడుకుంటే మా అమ్మ నాన్నలు ఏమనుకుంటారు అన్నాడు. కాలం మారింది, సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కదా, కాలంతో పాటే మనము అని మీ అమ్మ నాన్నలు సర్దుకుపోతారులే అంది. నవ్వుకున్నాడు నిఖిత్. నువ్వు 3 రోజులు పల్లెటూళ్ళలో ఉండాలనుకోవటమే పెద్ద విచిత్రం. అంతగా నచ్చాయా మా పల్లెటూళ్ళు? రాత్రిపూట నువ్వు మా అమ్మ దగ్గర పడుకో, నేను హాల్లో పడుకుంటాను. ఇక్కడ ఉన్న 3 రోజులు బుద్ధిగా వాళ్ళు చెప్పినట్లు నడుచుకుందాము. వాళ్ళ మనసులు నొప్పించకూడదు అన్నాడు. తలూపిందామె. మీ నాన్నగారు హైదరాబాదులో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేశారని చెప్తూ ఉంటావు కదా, పెద్ద హోదాలో పనిచేసి రిటైర్ అయ్యాక ఈ పల్లెటూరు వచ్చి సెటిల్ అయ్యారేమిటి అడిగింది. ఆయన చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ సిటీలోనే జరిగాయి. నగర జీవనం అంటే ఎందుకో విరక్తి వచ్చింది. 2 పెద్ద ఇళ్ళు హైదరాబాదులో ఉన్నాయి. పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలు ఉన్నాయి. సొంత ఊరిలో లాస్ట్ లెగ్ ఆఫ్ లైఫ్ గడపాలనిపించింది. అక్కడి సంపద, రియల్ ఎస్టేట్ బిజినెస్ నాకు అప్పగించి ఇక్కడికి వచ్చేశారు. ఆయన అడుగుజాడల్లో నడవటం అమ్మకిష్టం. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తన మాటే నెగ్గాలనే పంతం ఇద్దరిలో ఎవరికీ లేదు. ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడూ ఏర్పడలేదు. అమ్మను గౌరవిస్తాడు నాన్న. నువ్వు ఇక్కడ ఉండే 3 రోజుల్లో వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉండు. భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలో నీకు అర్థమవుతుంది. మన భవిష్యత్తుకు గట్టి పునాది పడుతుంది అన్నాడు. ప్రేరణ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది నిఖిత్ని. లోతైన మనిషి అన్నీ నిశితంగా పరిశీలిస్తాడని తెలుసుకుంది. 3 రోజులు ప్రేరణ ఇంట్లో ఉండటానికి నిఖిత్ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఆ ఒక్క మాటే అడిగింది అన్నపూర్ణమ్మ. తల ఊపారు ఇద్దరూ ఒకేసారి. ఇక అభ్యంతరం ఏముంటుంది? సంపెంగ పూలు, మొగలి రేకులు మొదటిసారి ఆ ఊళ్ళోనే చూసింది ప్రేరణ. వాటి వాసనతో మైమర్చిపోయింది. సూర్యోదయం సమయంలో తూర్పు దిక్కున మందారాలు కుంకుమ రంగులో ఆకాశం మెరిసిపోతూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది. పంట కాలువలో నిఖితితో పాటు మోకాళ్ల లోతు వరకు దిగి కాళ్లకు చల్లటి నీళ్లు చుట్టుకుపోతూ ఉంటే మురిసిపోయింది. సాయంత్రం పూట చెరువు గట్టు మీద ఉన్న పచ్చని చెట్ల మీద వాలిన పక్షుల్ని వాటి కిలకల రావాలను వింటూ ఆదమరిచింది. తల్లి పొదుగుల్లో గుమ్మపాలు తాగి లేగదూడ పశువుల సావిడి దగ్గర గంతులేస్తూ ఉంటే తాను చిన్నపిల్లల దాని వెంట పరుగులు తీసింది. జున్ను పాల రుచి, ఉలవచారు కమ్మదనము కాబోయే కోడలకు చూపించింది అన్నపూర్ణమ్మ. ఇప్పటి వరకు తాను ఎరిగిన జీవితం, పల్లెటూళ్ళలో అనుభవాలు భిన్నంగా ఉండటం గమనించింది ప్రేరణ. ఆ విషయాలన్నీ ఫోన్లో తండ్రికి చెప్తూనే ఉంది. 4వ రోజున హైదరాబాద్ తిరిగి వచ్చేశారు వాళ్ళిద్దరూ. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.